నగరంలో మరో దారుణ హత్య జరిగింది. మేడ్చల్ మునీరాబాద్ లో 25 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశారు. బండరాలతో కొట్టి చంపారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి డెడ్ బాడీని తగలపెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్స్ తో సెర్చ్ చేపడుతున్నారు. అయితే యువతిని అత్యాచారం చేసి చంపారా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో మరో దారుణ హత్య జరిగింది. మేడ్చల్ మునీరాబాద్ లో 25 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశారు. బండరాలతో కొట్టి చంపారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి డెడ్ బాడీని తగలపెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్స్ తో సెర్చ్ చేపడుతున్నారు. అయితే యువతిని అత్యాచారం చేసి చంపారా లేక ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, మునీరాబాద్ మహిళ హత్యకు కారణాలేంటి? మాధురి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా శివారులో ఉన్న మునీరాబాద్ గ్రామంలో అయితే గుర్తు తెలియని మృతదేహం అయితే ఇక్కడ కలకరం లేపుతుంది. మనం చూడవచ్చు, నిన్న రాత్రి వేళల్లోనే ఈ యొక్క హత్య చేసి గుర్తు తెలియని మహిళను దుండగులు తలపై బండరాయితో మోది చంపడంతో పాటు పెట్రోల్ లేదా కిరసనాయిల్తో తగలబెట్టినట్లయితే పోలీసులు ప్రాథమిక విచారణ అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు, 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల మహిళ అంటున్నారు. ఇటీవల కాలంలోనే వివాహం జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక అంశాన్ని కూడా ఇటు పోలీసులు అయితే లేవనెత్తారు. మనం చూడవచ్చు, ఇటు నిన్న రాత్రి జరిగినటువంటి యొక్క దాడి ఏదైతే ఉందో, మహిళపై దాడి చేసి తలపై బండరాయితో మోదిన అనంతరమే ఇటు పెట్రోల్తో తగలబొట్టి అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేసినట్టు కూడా ఇటు పోలీసులు అయితే విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి మహిళను పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా అయితే డెడ్ బాడీ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే ఇటు ఫోరెన్సిక్ అదేవిధంగా క్లూస్ టీంను కూడా రంగంలోకి దింపి అయితే విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇంతేకాకుండా మనం చూడవచ్చు, ఇటు మహిళపై జరిగిన దాడిలో ఒకరున్నారా ఇద్దరు ముగ్గురు ఉన్నారా అనేటువంటి అంశం పైన కూడా ఇటు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మృతి చెందినటువంటి మహిళ చేతిపై అయితే పచ్చబొట్లు కూడా 2 పేర్లతో, ఇటు శ్రీకాంత్, నరేంద్ర అనే పేర్లతో పచ్చబొట్లు ఉండడంతో అయితే పోలీసులు పలు కోణాల్లో కూడా ఇటు విచారణ అనేది కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇటు మహిళ ఇటీవలనే వివాహం జరిగి ఉండొచ్చని మహిళ చేతికి ఉన్నటువంటి ఒక ఆనవాళ్ళను దృష్టిలో ఉంచుకొని అయితే ఇటీవలనే వివాహం జరిగినట్లయితే ఇటు పోలీసులు గుర్తించి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ గ్రామస్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి జరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ సమయం కూడా కాలేదు. నిన్న రాత్రి జరగడంతోనే అయితే ఈరోజు మధ్యాహ్నం సమయంలో కొంతమంది వ్యక్తుల సమాచారం అందుకొని అయితే పోలీసులు సాయంత్రం వేళలో అటు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అది ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన ఉన్నటువంటి బ్రిడ్జి కింద ఉన్నటువంటి భాగంతో అయితే అండర్ బ్రిడ్జి కావడంతో అయితే ఎక్కువ మంది ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో కొంత ఆలస్యంగా గుర్తించినట్లయితే పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మహిళను ఒకరు చంపారా లేదంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు హత్య చేసి ఉండొచ్చు అనేటువంటి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కనెక్టివిటీ కెమెరాస్ ఆధారంగా కూడా నిఘా కెమెరాల ఆధారంగా కూడా ఇప్పటికే విచారణ అయితే ఇటు మేడ్చల్ జిల్లా పోలీసులు కొనసాగిస్తున్న క్రమంలో ఇటు చనిపోయినటువంటి మహిళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎక్కడైనా మిస్సింగ్ కేసులు అయితే ఇటు పోలీసులను ఆశ్రయించాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇదే క్రమంలో ఇటు మహిళ తక్కువ వయసు 25 నుంచి 30 సంవత్సరాల యువతిగానే ఇటు పోలీసులు అయితే ఇప్పటికే నిర్ధారణ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. మాధవ్, థ్యాంక్ యూ రాంప్రసాద్. ఇక్కడ ఒక మహిళ చనిపోయి పడి ఉన్నది. ఓఆర్ఆర్ నాలా కల్వర్ట్ కింద పడిపోయిన సమాచారం మేరకు వచ్చి చూడగా దాదాపు 25 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళ రీసెంట్గా మ్యారీడ్ అయినట్టుగా ఉన్నది. ఆమె చేతులపై పచ్చబొట్లు శ్రీకాంత్ మరియు నరేందర్ అని పచ్చబొట్లు వేసి ఉన్నవి. ఆమెను ఎవరో బండరాయితో చంపి ఆమె పైన కిరోసిన్ లేదా పెట్రోల్ పోసి తగలబెడదామని చూడడం జరిగింది. బట్టలు మొత్తం కాలిపోవడం జరిగింది. ఎటువంటి ఆధారాలు లేకుండా చంపాలనే ప్రయత్నంలో భాగంగా జరిగింది. మా క్లూస్ టీము మరియు మా సిబ్బంది అంతా కూడా ఆధారాల కోసం చూస్తున్నాం. ఆధారాలన్నీ వెరిఫై చేసిన తర్వాత డీటెయిల్స్ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఉమెన్ డ్రెస్ అంతా అది శారీ అండ్ జాకెట్ అదంతా కాలిపోయింది. ఉన్న ముక్కల ప్రకారం అక్కడ కొన్ని కాలకుండా మిగిలిన ముక్కల ప్రకారం అవి మల్టీ కలర్ డిజైన్ శారీ. అది ఉన్న వాటిని ఫోటోలు కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది.